విధి 1 అవర్ 43 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ అంతా మధ్యలో ఒక దగ్గర స్లో అని తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ మాత్రం ఎందుకు స్క్రీన్ ప్లేని అలా చేసి క్లైమాక్స్‌ని అలా మార్చారో అనిపించింది. మంచి కాన్సెప్ట్ ఉంది సినిమాలో. కానీ ఆ కాన్సెప్ట్‌కి అసలు డీటెయిలింగ్ లేదు, ఏం లేదు. ఓవరాల్‌గా కొన్ని సీన్స్ కోసం, ఆ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కోసం ఒక్కసారి చూడొచ్చు. ఒకానొక సిచ్యువేషన్‌లో మా ఊరి పొలిమేర సినిమా గుర్తొచ్చింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. కానీ బ్లడ్ కనబడే సీన్స్ ఉన్నాయి, అవి కొంచెం చూసుకోండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే మహా అమాయకుడైన హీరోకి ఊర్లో అప్పులుండి అట్ ద సేమ్ టైం ప్రేమించిన అమ్మాయి ఉండడం వలన సిటీలోకి పని కోసం వస్తాడు. అప్పుడే అతనికి ఒక పెన్ దొరుకుతుంది. ఆ పెన్ స్పెషాలిటీ ఏంటి, దానివల్ల ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఇంట్రెస్టింగ్ సినిమా కాన్సెప్ట్, మదర్ సెంటిమెంట్ సీన్స్, స్టార్టింగ్ స్టోరీ డెవలప్మెంట్, కొన్ని థ్రిల్లింగ్ సీన్స్, హీరో రోహిత్ నంద మరియు హీరోయిన్ ఆనంది గారి పర్ఫార్మెన్సెస్, ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్: అసలు మెయిన్ ఈ మిస్టీరియస్ పెన్తో రాసిన వారు చనిపోవడం ఏంటి అనే పాయింట్కి లాజిక్ని కానీ డీటెయిలింగ్ కానీ ఏం ఇవ్వలే. నేనైతే వెయిట్ చేసా సినిమా మొత్తం ఎక్కడైనా చెప్తారేమో అని, బట్ ఇవ్వలేదు. అన్ఈవెన్ స్క్రీన్ ప్లే పెద్ద దెబ్బ ఈ సినిమాకి. ఏంటి ఇక్కడ ఆపేశారని అనిపిస్తూనే చాలా సీన్స్ ప్రిడిక్టబుల్గా ఉండేలా మార్చింది. కొన్ని సీన్స్ అయితే మనం ముందే కనిపెట్టేస్తాం, వాటిని కూడా ఏదో ఉంది అన్నట్టే స్క్రీన్ ప్లేని సెట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంత బాగుంది కానీ సెకండ్ హాఫ్లో అంతేం లేదనిపించింది. ఇంకా లో ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాయి. ఇక హీరోయిన్ ఆనంది గారు, జబర్దస్త్ మహేష్ గారు తప్ప మ్యాక్సిమం అందరూ కొత్త వాళ్ళే. సో క్యారెక్టర్స్కి కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఫైనల్గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్క్రీన్ ప్లే వలన కొంచెం ఫస్ట్ హాఫ్ మధ్యలోను సెకండ్ హాఫ్లోనూ బోరింగ్గా అనిపించవచ్చు. కానీ కాన్సెప్ట్ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కోసం ఒకసారి అలా చూసేయచ్చు. స్క్రీన్ ప్లే ప్రాబ్లమ్ బట్ ఇంట్రెస్టింగ్ ఎట్ టైమ్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీ కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.